హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డీలిమిటేషన్ ఈ టాపిక్ గురించి చూద్దాం. మీరు లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుంటే డీలిమిటేషన్ బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఫెయిల్. సో అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, ఎందుకు క్యారీ అవుట్ చేస్తారు, కరెంట్ కాంట్రవర్సీ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ డీలిమిటేషన్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ limits or boundaries of territorial constituencies in a country or a province having a legislative body. సో బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంట్రీలో ఒక ఏరియా ఉంది, ఒక కంట్రీలోనో ఒక స్టేట్లోనో ఒక ఏరియా ఉంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మనం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం? స్టేట్ని డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేస్తాం, డిస్ట్రిక్ట్స్ని డివిజన్స్ కింద డివైడ్ చేస్తాం, తహసీల్స్ ఆర్ మండల్స్ కింద డివైడ్ చేస్తాం, తర్వాత పంచాయత్స్ వస్తాయి. సో స్టేట్కి చీఫ్ మినిస్టర్ అండ్ డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్, డివిజన్కి ఆర్డీఓ ఉంటారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అండ్ తహసీల్ ఆర్ మండల్కి ఎంఆర్ఓ హెడ్ ఉంటారు. ఇవి అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం ఒక ఏరియాని డివైడ్ చేయడం. బట్ ఎలక్షన్ పర్పస్ కోసం ఒక ఏరియాని ఎలా డివైడ్ చేస్తాము అంటే కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేస్తాం. కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ నియోజకవర్గాలు అంటాం. సో ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని నంబర్ ఆఫ్ మండలాలు ఉంటాయి. సో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ కంటైన్స్ అ నంబర్ ఆఫ్ మండల్స్. ఈ కాన్స్టిట్యుయెన్సీ కనుక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, దాన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటాం, హెడెడ్ బై ఎంపీ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయితే ఇట్ ఈస్ హెడెడ్ బై ఎమ్మెల్యే ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మనకు మామూలుగా తెలుసు కదా, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీ కన్నా, బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఇంక్లూడ్ చేస్తారు దాంట్లో. అయితే ఈ రిప్రజెంటేషన్ని మనం పాపులేషన్ బట్టి ఇస్తాం అనమాట. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి రఫ్గా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. అంటే ఇది ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ మన మ్యాండేట్ ప్రకారం +or-10% డిఫరెన్స్ ఉండొచ్చు ఈచ్ కాన్స్టిట్యుయెన్సీకి. సో ఇది ఎసెన్షియల్గా ఏంటి, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక పర్సన్ నుంచి ఆ ఒక ఓట్ వస్తుంటే ఆ ఒక ఓట్కి అక్రాస్ ద కంట్రీ సేమ్ వాల్యూ ఉండడం, అదే దీని పర్పస్. దీనికి మనం ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. సో ఒక స్మాల్ కంట్రీని తీసుకోండి విత్ పాపులేషన్ ఆఫ్ 1000. సో 1000 పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ రేషియో ఏంటి అంటే, మొత్తం ఆ పార్లమెంట్లో 10 సీట్స్ ఉన్నాయి. 1000 పాపులేషన్ 10 సీట్స్ ఉన్నాయంటే ఎవ్రీ 100 పీపుల్కి ఒక సీట్ కదా, అంతే కదా. 1000/10 100 పీపుల్కి ఒక సీట్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక 20 years దాటిన తర్వాత ఇదే కంట్రీలో ఉన్న పాపులేషను కొంతమంది విలేజ్ నుంచి సిటీకి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. సో ఓవర్ 20 years పీపుల్ మూవ్ ఫ్రమ్ విలేజ్ టు సిటీ. సో నార్త్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ నార్త్ అనే విలేజ్లో ఇంతకుముందు 400 పీపుల్ ఉండేవారు. ఈ 400 పీపుల్ ఉన్నారు కాబట్టి 100 పీపుల్కి ఒక సీట్ కదా. సో 400 పీపుల్కి 4 సీట్స్. అయితే 20 years అయిన తర్వాత వీళ్ళు విలేజ్ నుంచి కొంతమంది సిటీకి షిఫ్ట్ అయిపోయారు. సో ఇప్పుడు 200 పీపుల్ అయ్యారు 20 years తర్వాత, బట్ అవే 4 సీట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైంది, 100 పీపుల్కి ఒక సీట్ కాదు, 50 పీపుల్కి ఒక సీట్. సో రేషియో మారిపోయింది. బట్ ఈ విలేజ్ నుంచి మూవ్ అయిన వాళ్ళందరూ సౌత్ అనే ఒక సిటీకి మూవ్ అయ్యారు. సో ఈ సౌత్ అనే సిటీలో ఇంతకుముందు 300 పీపుల్ ఉంటే 3 సీట్స్ ఉన్నాయి. 100 పీపుల్కి ఒక సీట్ కాబట్టి 300 పీపుల్కి 3 సీట్స్. బట్ ఇప్పుడు ఆ విలేజ్ నుంచి 200 పీపుల్ ఈ సిటీలోకి వచ్చారు. సో 500 పీపుల్ అయ్యారు. ఇప్పుడు అదే 3 సీట్స్ కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, 167 పీపుల్కి ఒక సీట్, అంతే కదా. 500/3 is 167. అంటే చూడండి, రిప్రజెంటేషన్ మారిపోయింది. ఇప్పుడు ఈ పీపుల్ ఓట్ వాల్యూ పడిపోయింది, ఎందుకంటే 167 పీపుల్కి ఒక సీటు. సో వీళ్ళ ఓటుకి తక్కువ వాల్యూ ఉంది. బట్ ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళ ఓటుకి వాల్యూ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నంబర్ ఆఫ్ సీట్స్ని అడ్జస్ట్ చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్నే మనం డీలిమిటేషన్ అంటాం. సో ఇట్ రీడ్రాస్ ద లైన్స్ ఆర్ రీఅలొకేట్స్ ద సీట్స్ ఆన్ ద న్యూ పాపులేషన్ డేటా. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని మారుస్తాం. ఇంతకుముందు మనం నియోజకవర్గం అని కొన్ని మండలాలను యూజ్ చేస్తే, ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని రీడ్రా చేసి ఈ మండల్స్ నంబర్ని ఐదర్ పెంచడం మరి తగ్గించడం చేస్తాం బేస్డ్ ఆన్ పాపులేషన్ పెరిగిందా లేదా అని. సో ఇప్పుడు విలేజ్ నార్త్ ఏమైంది, ఇందులో పాపులేషన్ తగ్గిపోయింది కాబట్టి ఏం చేయాలి, సీట్స్ తగ్గించేయాలి. అందుకనే 4 నుంచి 2కి తగ్గించేస్తాం. ఎవ్రీ 100 పీపుల్కి ఒక సీటు. అందులో 200 పీపుల్ ఉన్నారనుకోండి, ఆ 200కి ఇద్దరే ఉండాలి, అందుకనే 4 నుంచి 2కి చేస్తాం. అలాగే సిటీ సౌత్లో 3 నుంచి 5కి పెంచుతాం. అంటే ఎవ్రీ 100 పీపుల్కి ఒకటి అంటే 500 పీపుల్ కాబట్టి 5 సీట్స్. ఈ ప్రాసెస్ని డీలిమిటేషన్ అంటాం.
సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అంటే డీలిమిటేషన్ కమిషన్ క్యారీ అవుట్ చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ డీలిమిటేషన్ కమిషన్? ఇట్ ఈస్ అ హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ. అండ్ హూ సెట్స్ అప్ దిస్? It is set up by Government of India. Essentially, the President of India sets up the Delimitation Commission. Members ఎవరెవరంటే చైర్పర్సన్ ఎవరంటే సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్ట్ కొండే రిటైర్డ్ కానీ సర్వింగ్ జడ్జ్ కానీ చైర్పర్సన్ కింద ఉంటారు. అందులో మెంబర్స్ ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఆల్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్. దీంట్లో కొంతమంది అసోసియేట్ మెంబర్స్ ఉంటారు. అసోసియేట్ మెంబర్స్ ఎవరంటే ఈచ్ స్టేట్ నుంచి 10 మెంబర్స్, 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేస్. అయితే వీళ్ళకి రైట్ టు ఓట్ ఉండదు. సో దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. అంటే మనకి నియోజకవర్గాల్లో పాపులేషన్ పెరగడం తగ్గడం జరిగినప్పుడు మన గోల్ ఏంటి? 1 vote 1 value. ఈ ప్రిన్సిపల్ వైలేట్ అయిపోతుంది. సో ఈ ప్రిన్సిపల్ వైలేట్ అవ్వకుండా మనం ఐదర్ నంబర్ ఆఫ్ సీట్స్ అన్నా పెంచుతాం, లేకపోతే నియోజకవర్గాల బౌండరీస్ని, కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్ని రీడ్రా చేస్తాం. రీడ్రా చేసి రీఅలొకేట్ చేస్తాం. ఎందుకు? ఎవ్రీ సిటిజన్ ఓట్ మస్ట్ క్యారీ రఫ్లీ ద సేమ్ వెయిట్ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ దే లివ్. వాళ్ళు ఎక్కడున్నా సరే, వెదర్ సిటీలో ఉన్నా, రూరల్ ఏరియాలో ఉన్నా, ట్రైబల్ ఏరియాలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళ ఓట్కి సేమ్ వాల్యూ ఉండాలి. అది ఈ డీలిమిటేషన్ యొక్క గోల్. సో ఇండియాలో ఎవరు క్యారీ అవుట్ చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ క్యారీ అవుట్ చేస్తుంది. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ పవర్స్ ఏంటి అంటే ఆర్డర్స్ హ్యావ్ ఫోర్స్ ఆఫ్ లా. అంటే దీని ఆర్డర్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు. వన్స్ ఆర్డర్స్ ఆర్ టేబుల్, నో మోడిఫికేషన్స్. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేసి రీఅలొకేట్ చేసేసిన తర్వాత ఆర్డర్స్ని మనం పార్లమెంట్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ప్లేస్ చేసిన తర్వాత దానికి ఎలాంటి మోడిఫికేషన్ అంటే ఎలాంటి అమెండ్మెంట్ చేయడానికి కుదరదు. సో ఈ డీలిమిటేషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఆర్టికల్ 81 ఎన్ష్యూర్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అండ్ ఈక్విటబుల్ రేషియో బిట్వీన్ పాపులేషన్ అండ్ సీట్స్ ఆఫ్ ఎ స్టేట్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆర్టికల్ 81 ఏం చెప్తుంది అంటే ఎంత కుదిరితే అంత, ఎంత ప్రాక్టికల్గా కుదిరితే అంత ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ సిమిలర్ పాపులేషన్ ఉండేలా చేసుకోండి. సో దాట్ 1 vote 1 value అనే ప్రిన్సిపల్ మెయింటైన్ అవ్వాలి. అండ్ ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 ఏం చెప్తున్నాయంటే పార్లమెంట్ షుడ్ ఎనాక్ట్ ఎ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్. సో మనకి పాపులేషన్ పెరిగింది లేదు అనేది సెన్సెస్ కండక్ట్ చేసి ఎంత పెరిగింది, ఏ స్టేట్స్లో ఎలా పెరిగిందంటే సెన్సెస్ కండక్ట్ చేస్తే తెలుస్తుంది. ఎవ్రీ సెన్సెస్ తర్వాత ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 ఏం చెప్తున్నాయంటే పార్లమెంటు డీలిమిటేషన్ కమిషన్ని ఇన్స్టిట్యూట్ చేయాలి. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఎక్సర్సైజ్, ఎలా అయితే పాపులేషన్ తగ్గడం మారడం వల్ల సీట్స్ రీఅలొకేట్ అయ్యో ఆ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయాలి. అండ్ ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332 ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి లోక్సభలో, రాజ్యసభలో రిప్రజెంటేషన్కి రిజర్వేషన్ ఇచ్చాం. సో ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అలాట్ చేసిన సీట్స్ని కూడా ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ రీఅడ్జస్ట్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. అండ్ ఆర్టికల్ 329A. సో ఈ 329Aనే ఫైనాలిటీ ఇచ్చిందనమాట ఆర్డర్స్కి. అంటే ఇందాక మనం చూసాం కదా, ఆర్డర్స్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఏ కోర్టుకి వెళ్ళి డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్స్ని క్వశ్చన్ చేయకూడదు. అది ఏ ప్రొవైడ్ చేస్తుందంటే ఆర్టికల్ 329 క్లాజ్ ఏ. సో ఫార్ మనం డీలిమిటేషన్ ఎన్ని టైమ్స్ కండక్ట్ చేసామంటే 4 times కండక్ట్ చేసాం. 1952, 1963, 1973 అండ్ 2002. అయితే 1973 వరకు మాత్రమే నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి. పాపులేషన్ పెరిగినప్పుడు రిప్రజెంటేషన్ కూడా పెరగాలి కదా. సో నంబర్ ఆఫ్ సీట్స్ 1973 వరకు పెరిగాయి. 1973 తర్వాత మనం 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని పాస్ చేసాం. ఈ అమెండ్మెంట్లో ఏం చేశారంటే డీలిమిటేషన్ చేయడానికి పాపులేషన్ని 1971 సెన్సెస్ దగ్గర ఫ్రీజ్ చేసేసారు. ఎందుకు చేసేసారు అంటే పాపులేషన్ మనకి 1959 to 1981 అనేది స్టేజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అంటే ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. ఆల్మోస్ట్ 363 million నుంచి 683 millionకి పెరిగింది పాపులేషన్. సో గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పాపులేషన్ సైజ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే సదరన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇవి కొంత సక్సెస్ చూసాయి. నార్దర్న్ స్టేట్స్లో ఆ సక్సెస్ రాలేదు. సో ఇప్పుడు కనుక డీలిమిటేషన్ క్యారీ అవుట్ చేస్తే సదరన్ స్టేట్స్ పాపులేషన్ తగ్గించినందుకు వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గిపోయి పనిష్ చేసినట్టు అవుతుంది అని చెప్పి అక్కడ ఫ్రీజ్ చేశారనమాట డీలిమిటేషన్ని. ఇదే తర్వాత 84th and 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తో కూడా కంటిన్యూ చేశారు. ఏమని అంటే 2026 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సెస్ వరకు
1971 సెన్సెస్ దగ్గరే డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేయమని. సో ఇప్పుడు మనం 2026 తర్వాత ఫస్ట్ సెన్సెస్, ఇప్పుడు ఇయర్ మనకి సెన్సెస్ జరుగుతుంది. సో సెన్సెస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ క్యారీ అవుట్ చేయాలి. అయితే రీసెంట్గా విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే 33% సీట్స్ పార్లమెంట్లో అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో విమెన్కి ప్రొవైడ్ చేయాలి. అయితే ఈ యాక్ట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యాక్ట్ని డీలిమిటేషన్తో లింకప్ చేసింది. ఈ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంటే నెక్స్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, పాపులేషన్ సెన్సెస్ జరిగి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ అవుతే అప్పుడు ఎన్ఫోర్స్ చేయాలి యాక్ట్ని అని చెప్పింది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుంది అంటే లోక్సభలో పాపులేషన్ పెరిగింది కాబట్టి లోక్సభలో నంబర్ ఆఫ్ సీట్స్ని పెంచి మనం కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని రీడ్రా చేయాలి, ఇది ప్రపోజల్. అలా కాకుండా సో ఏప్రిల్ 2026 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇంక్రీజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ టు ఫ్రమ్ 543 to 250. సో ఇది ఐడియా. ఒకవేళ అలా నంబర్ పెంచకుండా కనుక మనం రీడ్రా చేసేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి 543 ఉంచి పాపులేషన్ ప్రకారం సీట్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తే యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీట్స్ కొంతవరకు పెరిగాయి, 11, 10, 6, 4 అలా పెరిగాయి. సదరన్ స్టేట్స్ చూడండి, తమిళనాడు విల్ లూజ్ 8 స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి 8 స్టేట్స్ లూజ్ అవుతాయి, కేరళ, కర్ణాటక అన్నీ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లూజ్ అవుతాయి కానీ 1 సీట్ని లూజ్ అవుతాయి. సో ఇప్పుడు ప్రపోజల్ ఏంటి, ఈ 543 సీట్స్ని 850కి పెంచాలి. 850కి పెంచితే ఉత్తరప్రదేశ్కి టోటల్గా 63 సీట్స్ యాడ్ అవుతాయి, బీహార్కి 39 సీట్స్, రాజస్థాన్కి 25 సీట్స్ అండ్ మధ్యప్రదేశ్కి 23 సీట్స్. బట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఓన్లీ 12 పెరుగుతాయి. లుక్ ఎట్ దిస్, యూపీకి 63 అయితే ఏపీ అండ్ తెలంగాణకి ఓన్లీ 12, బీహార్కి 39, కేరళకి అయితే అసలు ఏం పెరగవు, కర్ణాటకకి ఓన్లీ 13. అంటే సదరన్ స్టేట్స్కి నెట్ ఎడిషన్ ఎంత ఉంది నంబర్ ఆఫ్ సీట్స్లో అంటే చాలా కొంచెం ఉంది వెన్ కంపేర్ టు నార్దర్న్ స్టేట్స్ లైక్ యూపీ అండ్ బీహార్. సో ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి, ఈ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఇది డిఫీట్ అయిపోయింది బిల్. ఎందుకంటే 2/3 మెజారిటీతో అప్రూవ్ అవ్వాలి, 2/3 మెజారిటీ రాలేదు. బట్ ఎందుకు సదరన్ స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా, నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది యూపీ, బీహార్ లాంటి స్టేట్స్కి చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ సదరన్ స్టేట్స్కి చాలా తక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ ఇలా పెరగడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు సెంటర్లో, ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళు ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఒక పార్టీ కనుక జస్ట్ నార్దర్న్ స్టేట్స్ని గెలిచేస్తే చాలు పార్టీని ఫామ్ చేసేయచ్చు, అలా మారిపోయింది సీట్ డిస్ట్రిబ్యూషన్. సో అది మేజర్ కన్సర్న్ సదరన్ స్టేట్స్కి. ఏంటి అంటే ఇనఫ్ సీట్స్ ఫర్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము పాపులేషన్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసాం. సదరన్ స్టేట్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మేము పాపులేషన్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసాం, నార్దర్న్ స్టేట్స్ కంట్రోల్ చేయలేదు. సో మేము కంట్రోల్ చేసినందుకు డెమోగ్రాఫిక్ పెనాల్టీ పే చేస్తున్నాం బై లూజింగ్ అవర్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ. అండ్ జీడిపి వర్సెస్ రిప్రజెంటేషన్, నేషనల్ ఇన్కమ్కి మేము చేసే కాంట్రిబ్యూషన్కి మీరు మాకు ఇచ్చే రిప్రజెంటేషన్కి, అంటే పార్లమెంట్లో మీరు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. మీరు మా రిప్రజెంటేషన్ని చాలా తగ్గించేస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ అస్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ ఇన్కమ్. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ సదరన్ స్టేట్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అండ్ దీనివల్ల ఆ బిల్లు డిఫీట్ అయిపోయింది పార్లమెంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ డీలిమిటేషన్. అంటే పాపులేషన్ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ సీట్స్ని కూడా పెంచి లోక్సభలో 1 vote 1 value అనే ప్రిన్సిపల్ని ఎన్ష్యూర్ చేయడానికి డీలిమిటేషన్ క్యారీ అవుట్ చేయాలనుకున్నారు. బట్ సదరన్ స్టేట్స్ లూజ్ అవుతున్నాయని చెప్పి ఒక కన్సర్న్ తోటి ఈ బిల్లు డిఫీట్ అయింది. సో హోప్ యూ అండర్స్టాండ్ నౌ వాట్ డీలిమిటేషన్ మీన్స్. థ్యాంక్ యూ.